హాయ్ అండి అందరికీ. నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 62. అయోమయంగా చూస్తున్న నవికి నీళ్లు తాగిస్తూ, మీరిద్దరూ విడిపోయే ముందు ఏమైనా గొడవ పడ్డారా అని మళ్ళీ రెట్టించాడు అనిరుద్. లేదు, తన నుంచి నేను బ్రేకప్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయాక నాలో నేను చాలా కుమిలిపోయాను. ఒక 1 ఇయర్ ఎవరితో సంబంధం లేకుండా నాకు నేనే ఒక శూన్యంలో బతికేశాను. మెల్లమెల్లగా ఆ బాధలోంచి బయటకు వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అమ్ములుతో పీకల లోతు ప్రేమలో మునిగిపోయాను. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో ఇప్పుడు తను వచ్చి ఇలా చెప్తుంది. నాకు తెలిసి నేను తనతో ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. కొన్ని సంవత్సరాలు మేమిద్దరం ప్రేమించుకున్నా ఏ రోజు నేను తన లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదు. కానీ ఏం జరగకుండా మా ఇద్దరికి బేబీ ఎలా పుట్టిందో అర్థం కావట్లేదు అన్నాడు నవి అయోమయం నిండిన గొంతుతో. ఇంటికి వెళ్ళిన త్రిలోక్ గారి ఫ్యామిలీకి వేడివేడి కాఫీలతో ఎదురు వచ్చింది ప్రియా. ప్రియాని అక్కడ చూసి త్రిలోక్ గారు పెద్దగా ఆశ్చర్యపోకపోయినా మిగతా వాళ్ళు మాత్రం ఆమెని అక్కడ ఊహించకపోవడంతో ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆఫీస్కి వచ్చిన 2 రోజులకే అమ్ములు నవీ సార్ జీవితాల్లో పెద్ద ప్రళయం సృష్టించింది ఇది. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే తిష్ట వేసింది అంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ సృష్టిస్తుందో ఈ శూర్పణఖ అని చెవులు కొరుక్కోసాగారు సౌమ్య ఇంకా జాను. ప్రియాని చూస్తేనే చిరాకు వస్తుంది అన్వితకి, రాజీకి. అందుకే ప్రియాని చూడగానే మొహం చిట్లించుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. అన్విత వెనకే వెళ్ళిన అవినాష్ అమ్ములు పరిస్థితి తలుచుకుని ఏడుస్తున్న అన్వితని ఓదారుస్తున్నాడు. ప్రియా చేతిలో ఉన్న కాఫీ ట్రేని అందుకుని జానకి గారికి, త్రిలోక్ గారికి అందిస్తూ, నువ్వు ఈ పనులేవీ చేయనక్కర్లేదు. ఇవన్నీ చేసి మంచి అనిపించుకోవాలి అన్న థాట్ అస్సలు పెట్టుకోకు. నీ గురించి నిజం బయటపడిన రోజున నువ్వు ఉండేది ఈ ఇంటికి 50 ఆమడల దూరంలో. ఈ ఇంటి కోడలి స్థానం నా ఫ్రెండ్ అమ్ములుదే, ఇప్పటికీ ఎప్పటికీ కూడా అంటున్న సౌమ్యని గుర్రుగా చూస్తూ, మా ఇద్దరికి ఒక బేబీ పుట్టింది. నేనే ఈ ఇంటికి కాబోయే కోడల్ని అంది ప్రియా ఉక్రోషంగా. ఆ బేబీ నవీ సార్కి పుట్టింది అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. జస్ట్ నువ్వు ఎలిగేషన్స్ చేశావు అంతే సార్ పైన అంది సౌమ్య. ఆమె గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తుంది. ప్రియా ఏదో అనబోయేంతలో, అమ్మ సౌమ్య, ఏ ఆడపిల్ల అమ్మతనం గురించి అబద్ధం చెప్పదు కదా అన్నారు త్రిలోక్ గారు సౌమ్య కోపాన్ని చల్లబరుస్తూ. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నవి తప్పు చేశాడు అంటున్నారా? వాడు నా పెంపకమండి. అమ్మాయిల్ని ఎంత గౌరవంగా చూడాలో, అమ్మాయిలతో ఎలా మెలగాలో చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచానండి నేను వాడిని. అటువంటి వాడు పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయిని తల్లిని చేశాడు అంటే నేను నమ్మను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జానకి గారు. వాడు తప్పు చేశాడని నేను నమ్మట్లేదు జానకి. వాడు నా రక్తం. నా రక్తాన్ని నేను నమ్మకపోవడమా అని మనసులో అనుకుంటూ ప్రియా వైపు
ఒకసారి చూసి త్రిలోక్ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ముసలోడొక్కడే మనకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ఇటువైపు నుంచి ఎమోషనల్గా నరుక్కుని వస్తే మన పని చాలా సులువు అవుతుంది అని ప్రియా మనసులో అనుకుంటూ ఉండగా ఆమె ముఖంపై చిటికెలు వేసింది జాను. తన ముఖంపై చిటికెలు వేస్తున్న జాను వైపు కోపంగా చూస్తున్న ప్రియాతో, ఒక పాపని తీసుకొచ్చి తను నవీ సార్కి పుట్టింది అని సెంటిమెంటల్ డ్రామా ఆడినంత మాత్రాన నవీ సార్ నీ సొంతం అయిపోయినట్టు నువ్వు ఈ కోడలి హోదాలోకి వచ్చినట్టు ఓ తెగ సంబరపడిపోకు. నీ చీకటి బాగోతాన్ని బయట పెట్టడానికి మా ప్రణవ్ రంగంలోకి దిగాడు. ఏ క్షణానైనా తను ఇక్కడికి రావచ్చు. నీ రహస్యాన్ని బద్దలు కొట్టొచ్చు. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకో అని చెప్పి సౌమ్య అన్విత దగ్గరికి వెళ్తుంటే సౌమ్య వెనకే వెళ్ళింది జాను. జాను అన్న మాటలకి రగిలిపోతూ రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రియా. నవీ బాధని అర్థం చేసుకున్న అనిరుద్, నీకు ఆ బేబీకి ఏం సంబంధం లేదన్నయ్య, తను జస్ట్ నాటకం ఆడుతుంది అంతే అన్నాడు. అనిరుద్ అలా అనగానే ఆలోచనలో పడిన నవీకి ఒక్కొక్క చిక్కుముడి వీడుతున్నట్టుగా అనిపించింది. అప్పుడే డాక్టర్స్ వచ్చి అమ్ములుకి స్పృహ వచ్చింది, ఎవరైనా ఒకరు వెళ్ళి చూడండి అని చెప్పడంతో అటుగా కదిలాడు నవి. ప్రియా నాటకం ఆడుతుంది అని తను చెప్పగానే నవి ముఖంలో మారిన ముఖ కవలికల్ని గమనించాడు అనిరుద్. ఏదో అర్థమైంది అన్నయ్యకి అని అర్థం చేసుకున్న అనిరుద్ చిన్నగా స్మైల్ చేశాడు. అతని స్మైల్కి ఇంకొక కారణం అమ్ములు స్పృహలోకి రావడం. వడివడిగా అడుగులు వేస్తూ అమ్ములు ఉన్న రూంలోకి వెళ్ళాడు. ఆమె అప్పుడే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. ఆమె చూపుల్లో చిక్కుతూ రెండే అంగల్లో ఆమెను చేరుకుని ఆమె రెండూ చేతుల్ని తీసుకుని అతని గుండెల మీద పెట్టుకుని, ఎందుకు చేశావు ఈ పిచ్చి పని? నువ్వు లేకుంటే ఈ గుండె ఆగిపోతుంది అని నీకు తెలియదా అని కంటి నిండా ధారగా కారుతున్న కన్నీళ్లతో నవి అంటుంటే అతని ప్రేమకి నిలువెల్లా కరిగిపోయింది అమ్ములు. ఆ క్షణం ప్రియా చెప్పిన మాటలేవి అమ్ములుకి గుర్తురాలేదు. అలాగే బెడ్ మీద నుంచి చేతులు చాపింది, నవీని దగ్గరకు రమ్మన్నట్టుగా. అతను ఆమెకు అత్యంత చేరువగా రాగానే ఆమె ఉన్న పొజిషన్కి కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగా అతన్ని గాఢంగా హత్తుకుంది. ఆమె కౌగిలిలో సర్వం మర్చిపోతూ ఉన్న నవీతో, ప్రియా చెప్పింది అబద్ధమని చెప్పు బావా అంది అమ్ములు లోతైన స్వరంలో. ఆమె కౌగిలి నుంచి విడివడి తను నాటకం ఆడుతుంది అని నవీ చెప్తుంటే అమ్ములు ఆశ్చర్యంగా చూడసాగింది. ప్రియా నాటకం ఆడడం ఏంటి అన్నట్టుగా. అప్పుడే లోపలికి వస్తున్న అనిరుద్, నీకు రాహుల్ తెలుసు కదా అమ్ములు అని అడగడంతో లోపలికి వస్తున్న అనిరుద్ వైపు అయోమయంగా చూడసాగారు అమ్ములు, నవి. రాహుల్కి ప్రియాకి ఉన్న సంబంధం ఏంటో అర్థం కాక. మీకు అర్థమైందా రాహుల్కి ప్రియాకి ఉన్న సంబంధం ఏంటో అని? విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను 9th మంత్ ప్రెగ్నెంట్ అండి. 27th నా డెలివరీ డేట్. కాబట్టి
హెల్త్ కొంచెం అటు ఇటు అవుతుండడం వల్ల వీడియో డైలీ ఇవ్వడం కుదరట్లేదు. అంతే. మీరు వీడియోస్ రావట్లేదని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. హెల్త్ కొంచెం కరెక్ట్గా ఉన్నా నేను ప్రతిరోజు వీడియో ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.